వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు నిజంగానే ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు అనమాట. యంగెస్ట్ పీపుల్ చాలా తక్కువ మంది వాళ్ళు అనుకున్న ఏజ్ లో వాళ్ళు అనుకున్న గోల్స్ ని సక్సెస్ చేసుకుంటుంటారు. అలాంటి తరుణంలో నా ముందు విత్ మీ రైట్ నౌ నైకంటి పృథ్వీరాజ్ ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడదాం. ఈ ఆశ 24/7 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఆశ ఓపీ యాప్ ని క్రియేట్ చేశారనమాట. సో ఆ యాప్ ఏంటి, అసలు ఈ ఆశ ఏంటి, ఇవన్నీ కూడా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. హలో, హాయ్, నమస్తే. పృథ్వీ ఎలా ఉన్నారు? బాగున్నారా? జోష్ కనబడట్లేదు, కొంచెం లౌడర్ గా మాట్లాడితే. బాగున్నారా? సో ఏంటి, ఎలా ఉన్నారు? ఇంత తక్కువ ఏజ్ లో అనొచ్చు, లేదంటే ఇంత షార్ట్ ఏజ్ లో యు ఆర్ ఏ చైర్మన్ ఆఫ్ దిస్ ఈ ఆశ యాప్. అసలు హౌ ఇట్ స్టార్టెడ్, ఎక్కడ, ఏంటి, ఎలా అంటే ఏం చెప్తారు? ఈ ఆశ 24/7 హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక చిన్న ఇష్యూతో స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్ గా ప్రీవియస్ గా మా ఫాదర్ ఒక రోజు ఆయన తీసుకునే మెడిసిన్ కరెక్ట్ గా తీసుకోకుండా, అంటే అది చాలా ఇష్యూ అయిపోయింది. అంటే మేము ఎవరూ లేకుండా ఉన్నప్పుడు ఆయన తీసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో, సో ఆ మెడిసిన్ తీసుకోలేదు. సో దానివల్ల ఆయనకు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో అట్లా అంటే మనం కూడా ఒక యాప్ క్రియేట్ చేసి ఫర్దర్ గా ఎవరైతే పేరెంట్స్ దగ్గర ఉండరో వాళ్ళకు ఒక మెడిసిన్ రిమైండర్ లాగా ఇవ్వాలి అనే ఒక ఆ థాట్ ప్రాసెస్ తో ఈ ఆశ ఓపీ యాప్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఆశ యాప్ ఎందుకు అంటే, ఆల్రెడీ చెప్పారు రీజన్, మీ డాడీ వల్ల ఆ యాప్ థాట్ వచ్చింది అని చెప్పేసి. సో ఆల్రెడీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, యాప్ ద్వారానే ఎందుకు రావాలనుకున్నారు? ఈ ఆశ ఓపీ యాప్ ద్వారానే ఎందుకు రావాలనుకున్నారు? అసలు దీని కీ ఫీచర్స్ ఏంటి? సో అంటే ఈ ఆశ ఓపీ యాప్ ఎందుకు అని అంటే, ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతిదీ కూడా యాప్, అంటే అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరు కూడా అంటే ఒకరు చెప్తే ఎవరు వినరు. సో ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ఉండాలి. ఇది మనకి ప్లే స్టోర్ లో యూజ్ఫుల్ అవైలబుల్ ఉంటది, అండ్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటది. అండ్ వీ హ్యావ్ ఎ వెబ్సైట్ www.yashaop.com. సో ఈ యాప్ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు టైం కి తీసుకునే మెడిసిన్ ని వాళ్ళందరూ తీసుకోవచ్చు, ఇన్ టైమ్ లో తీసుకోవచ్చు. మీకు మెడిసిన్ రిమైండర్ ఉంటది. దాంతో పాటు ఇందులో కీ ఫీచర్స్ వచ్చేసి ఓపీ బుకింగ్ యాప్ అండి. ఓకే. సో మీరు ఆన్లైన్ త్రూ ఓపీ బుక్ చేసుకోవచ్చు, ఏ డాక్టర్ అయినా. అంటే మీ జియో లొకేషన్ లో ఫిల్టరేషన్స్ ఉంటాయి. సో జెండర్ ఫిల్టరేషన్స్ ఉంటాయి, అండ్ ప్రైస్ ఫిల్టరేషన్ ఉంటది. అండ్ మోర్ దెన్ దట్ మీరు కావాలనుకున్న స్పెషలైజేషన్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళది కూడా ఫిల్టరైజ్ చేసుకొని, సో కేటగిరీస్ వైజ్ గా, సో దాన్ని బట్టి మీరు ఓపీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లోనే. సో మీకు టైం సేవ్ అవుతుంది. సో మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఓపీ వచ్చాక కూడా చాలా సేపు వెయిట్ చేస్తారు. సో దానికి ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ ఆశ ఓపీ యాప్. సో దీని త్రూ మీరు ఆన్లైన్ లోనే ఓపీ బుక్ చేసుకోవచ్చు. సో ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసి మన దగ్గర మెడిసిన్ రిమైండర్, ఇందాక ప్రీవియస్ గా చెప్పినట్టు. సో ఎవరికి కావాలనుకున్న మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇన్ టైమ్ లో వాళ్ళు మెడిసిన్ తీసుకోవచ్చు. ఒక మెడిసిన్ రిమైండర్ లాగా వస్తుంది. మీకు అలారం ఎట్లయితే బజ్ అవుతుందో సో అట్లా మీకు అలారం లాగా వస్తుంది. అండ్ మెయిన్ గా వచ్చేసి మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు యాప్ లేదు అని అంటే మీరు వెబ్సైట్ త్రూ కూడా మెడిసిన్ రిమైండర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్వశ్చన్ రైజ్ అయితే అట్లా చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడే పాపప్ వస్తుంది కదా అని. సో బట్ ఏంటి అని అంటే మేము ఇంప్లిమెంట్ చేసింది ఏంటి అని అంటే త్రూ ఎంఎంఎస్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఇమేజ్. మీరు తీసుకోవాల్సిన టాబ్లెట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ఇమేజ్ మీకు ఎంఎంఎస్ వస్తుంది. దాంతో పాటు ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది, ఐవీఆర్ కాల్ వస్తుంది, దాంతో పాటు వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది. ఓకే. సో ఎవరు కూడా వాళ్ళు తీసుకునే మెడిసిన్ ని వాళ్ళు మిస్ అవ్వకుండా మేము ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతుంది. అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది దీన్ని డెవలప్ చేయడానికి? అసలు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎన్ని ఇయర్స్ పట్టింది దీన్ని సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా తీసుకురావడానికి? సో మాకు అప్రాక్సిమేట్లీ 2 years పట్టింది. ఓకే. సో 1 year కంప్లీట్ గా రీసెర్చ్ చేసినాం, అండ్ 1 year కంప్లీట్ గా డెవలప్మెంట్ అయింది, అండ్ సక్సెస్ఫుల్లీ వీఆర్ కంప్లీటెడ్ దట్. అండ్ సో ఇన్ సూన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ నేను ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. సో యాక్చువల్లీ ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. మనం చూసుకుంటూ పోతే చాలా డాక్టర్ యాప్ అని, మై డాక్టర్ అని చెప్పి కొన్ని యాప్స్ అయితే నాకు పేర్లు గుర్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో చాలా యాప్స్ ఉన్నాయి. వాటికి అండ్ ఈ ఆశ ఓపీ యాప్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వాట్ యుల్ సే? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మేము రీసెర్చ్ చేసిన 1 year లో మాకు తెలిసింది ఏంటి అని అంటే, నేను పేరు చెప్పాను బట్ ఒక యాప్ మీద దాదాపు 376 కేసెస్ ఉన్నాయి. ఓకే. సో 376 కేసెస్ యూజర్స్ ఫైల్ చేసారు. ఓకే. సో నాట్ డాక్టర్స్, యూజర్స్ ఫైల్ చేసిరు. ఓన్లీ యూజర్స్ 376 ఉన్నాయి, అండ్ డాక్టర్స్ వి చాలా ఉన్నాయి. 870 పిటిషన్స్ ఉన్నాయి కోర్టులో. సో వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళ పెయిన్ పాయింట్స్ తో పాటు దాన్ని మెన్షన్ చేసారు, ఆ పిటిషన్స్ ఫైల్ చేసారు. లైక్ ఎట్లా అని అంటే రీఫండ్ అవ్వకుండా ఉండడం,
ఆ బుకింగ్స్ సరిగా అవ్వకపోవడం, అండ్ మెయిన్ థింగ్ ఫర్దర్ గా ఏదైనా స్కెడ్యూల్ చేసుకోవాలన్నా, మీటింగ్ వీడియో కన్సల్టేషన్ స్కెడ్యూల్ చేసుకోవాలన్నా సో అది అవైలబిలిటీగా ఉండకపోవడం, అండ్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ రిమైండర్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ రిమైండర్ కూడా పనిచేయకపోవడం. అండ్ మేము చేసిన రీసెర్చ్ లో కొన్ని యాప్స్ మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసినాం. సో దాంట్లో ఒక్క దాంట్లో కూడా మెడిసిన్ రిమైండర్ పనిచేయట్లేదు. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన యాప్స్ అంటే మేము రీసెర్చ్ చేసిన దాంట్లో సో ఈ పెయిన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ పెయిన్ పాయింట్స్ ని అన్నిటిని రిమూవ్ చేసి ఒక కొత్త ఫ్యూచర్స్ తో అంటే లైక్ ప్రతిదీ యూజ్ అయ్యేలాగా, అండ్ మేము ఏ దానికి కూడా ఛార్జ్ చేయట్లేదు. సో ప్రతిదీ ఫ్రీ, 0% కమిషన్ ఉంటుంది అండ్ నో సబ్స్క్రిప్షన్ అట్ ఆల్. సో మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ ని. సో ఇవి పాయింట్స్ తీసుకొని ఈ యాప్ ని రెడీ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు, మీకు ఏమి బెనిఫిట్ అవ్వదు అని అంటున్నారు. అలాంటప్పుడు మరి ఎందుకు ఈ యాప్ మీద అంత కష్టపడి చేయడం ఏంటి? వితౌట్ నో యూజ్ నథింగ్, ఒక యంగెస్ట్ ఎంటర్ప్రీనర్ అనవచ్చు, లైక్ యంగెస్ట్ చైర్మన్ అనవచ్చు. సో ఎందుకు, వై, ఏం డబ్బులు తీసుకోకుండా నాకేం డబ్బులు రాదు, బట్ ఎందుకు ఇలాంటి ఒక రీజన్, ఇలాంటి ఒక ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. యాజ్ బీయింగ్ అన్ ఎంటర్ప్రీనర్ దగ్గర నుంచి ఇలాంటి మనం సహజంగా వింటూ ఉండం, బట్ ఎందుకు ఇలా మరి మేము మొత్తం ఫ్రీగా చేస్తామని చెప్పట్లేదు. సో వీ హ్యాడ్ ఎ కమర్షియల్ పాయింట్ హియర్. ఓకే, సో వీ హ్యాడ్ ఎ సబ్స్క్రిప్షన్ ఫర్ ద డాక్టర్స్. ఓకే, అండ్ వీ హ్యాడ్ ఎ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ఫార్మసీస్. అండ్ ఫార్మాసిటికల్స్ కి మేము ప్లాట్ఫామ్ ఇస్తాం, అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా మేము ప్లాట్ఫామ్ ఇస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి మా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో మోర్ దెన్ దట్, పేషెంట్స్ కి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాము అని అంటే మా ఫాదర్ పడ్డ కష్టం ఏదైతే ఉందో వేరే పేరెంట్స్ పడకూడదు అన్న ఒక్క పాయింట్ తో మేము యూజర్స్ అన్నిటికి కూడా ఫ్రీగానే చేస్తున్నాం. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఈ యాప్ ఆఫ్టర్ 2 to 3 years లో ఎలాంటి చేంజెస్, గ్రోత్ ఉంటుంది అంటే వాట్ యూ విల్ సే? నెక్స్ట్ 2-3 years లో మనం అప్రాక్సిమేట్లీ లైక్ వీఆర్ లుకింగ్ టు లాంచ్ దిస్ యాప్ ఇన్ త్రూ అవుట్ ద వరల్డ్. సో అందరూ యూజ్ చేయాలి, అందరికి ఫ్రీగా అవైలబిలిటీగా ఉండాలి, ఒక వైడ్ రేంజ్ లో దీన్ని లాంచ్ చేయాలి నెక్స్ట్ 2 to 3 years లో అనేది మా ప్లాన్. ఓకే, సో అంటే ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు, అండ్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఏంటి దీనికి ఒక స్పెషల్ టైం ఏమన్నా ఉందా, ఏదైనా ఒక డేట్ అని ఫిక్స్ అయ్యారా ఏంటి? సో ఈ ఆశ ఓపీ యాప్ అనేది మనకు September 15, 2025 రోజు లాంచ్ అవుతుంది. సో అది మా లాంచింగ్. యాక్చువల్లీ నేను ఇందాక హ్యాండ్ మీద టాటూ చూసాను, ఆ టాటూ ఏంటో మా ఆడియన్స్ కి చూపిస్తారా? సో దిస్ ఇస్ అ టాటూ. ఓకే, ఈ ఆశ September 15, 2025. సో అంటే టాటూ వేయించుకోవడానికి అంత స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటి, విత్ పర్టికులర్ డేట్ తో సహా? అంటే డెడికేషన్ ఉందని మా దగ్గర. ఓకే, సో మెయిన్ థింగ్. సో నార్మల్ గా టాటూ అయితే ఎవరు వేయించుకోరు, లైక్ మేము విత్ డేట్ వేయించుకున్నాం. ఇది ఈ రోజు వేయించుకున్నది కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 2 months బ్యాక్ వేయించుకున్నది. అంటే ఈ డేట్ కి మాత్రమే మేము లాంచ్ చేయాలనే ఒక ఉద్దేశంతో, మా డెడికేషన్ ని చూపియాలా అనే ఒక పాయింట్ తోటి ఈ టాటూ వేయించుకోవడం జరిగింది. సో ఈ యాప్ డెవలప్ చేసే టైంలో బాగా ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, హడల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మెయిన్ గా ఫినాన్షియల్ గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. లైక్ సో ఎవరో ఇన్వెస్టర్ లేరు దీనికి, నేను ఒక్కనే ఇన్వెస్టర్ ని. ఓకే, సో యాజ్ అన్ యంగ్ ఎంటర్ప్రినర్ అంటే నా ఏజ్ పరంగా చూసుకుంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. అండ్ మోర్ దెన్ దట్ మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది, అండ్ సో నా టీమ్ సపోర్ట్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు దీనికోసం అప్రాక్సిమేట్లీ డైలీ 10 వరకు పనిచేసిన డేస్ కూడా ఉన్నాయి. ఓకే, సో అందరూ చాలా కష్టపడ్డారు, అందరు దీనికి చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మోర్ దెన్ దట్ కొన్ని బ్యాక్ స్టాబింగ్స్ అయినాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఈ యాప్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, బ్యాక్ స్టాబింగ్స్ చాలా పెద్ద వర్డ్, అది ఏం జరిగింది తెలుసుకోవచ్చా? అంటే బయటికి డిస్క్లోజ్ చేయకూడదు. ఓకే, బట్ అయినాయి, చాలా అయినాయి. సో అండ్ బీయింగ్ ఏ లీడర్ గా మీరు ఉన్నారు యాజ్ మీ కంపెనీకి. సో ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ తో మీ టీమ్ ని మీరు రూల్ చేశారు, వాళ్ళని ఎలాగా హెల్ప్ అవుట్ చేసి మీ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, లైక్ బుక్స్ కానీ లేదంటే ఎవరైనా లీడర్స్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి టాటా. ఓకే, రతన్ టాటా. ఓకే, టాటా గారు. అండ్ మోర్ దెన్ దట్ మై ఫాదర్. ఓకే, సో వీళ్ళిద్దరు నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ మీ టీమ్ ని ఎలా లీడ్ చేశారు విత్ లీడర్షిప్ క్వాలిటీస్? ఎలా మీ టీమ్ తోటి అంత కోఆపరేటివ్ గా వర్క్ చేయించుకున్నారు? అంటే వాళ్ళ కోఆపరేషన్ బట్టే నేను, అంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే టైం కానీ, సో వాళ్ళని
ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సో టైం టు టైం వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి ఇచ్చేసి సో నాకు కావాల్సిన వర్క్ ఏదైతే నేను చేయించుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా వాళ్ళని ప్రెషర్ పెట్టి లేదంటే వేరే ఇష్యూస్ కి గురి చేసి సో వాళ్ళని ప్రెషర్ పెట్టి నేను చేయలేదు. సో ఇట్లా ఇప్పుడు దాకా యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఇన్ నెక్స్ట్ 5 years వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? మనం అంచనా వేయలేం. యాజ్ పర్ మై అజంప్షన్ ఈఆశ ఓపీ యాప్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అండ్ దాంతో పాటు చాలా యూజర్స్ రావాలి దీన్ని. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉండేలాగానే మేము మళ్ళీ అప్డేట్ కూడా తీసుకొని వస్తాం. సో దాంతో పాటు ఇంకా కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ లాంచింగ్ రోజు కానీ లేదంటే ఆఫ్టర్ లాంచ్ కానీ నేను దీని గురించి చెప్తాను. ఓకే. సో అండ్ ఇక్కడ కొంతవరకు అయితే ఐడియా ఉంది జనాలకి, అట్లీస్ట్ ఆ యాప్స్ ఏంటి ఎలా ఉంటాయి అన్నది ఒక ఐడియా ఉంది. సో దీని పరంగా ఈ యాప్ కి ఇంకా తెలియడానికి మీరు ఐ థింక్ ప్రమోషన్స్ కూడా చేశారు కదా, కొన్ని టూర్ వేసి కొన్ని కాలేజెస్ కి వెళ్ళి చేశారు కదా. సో అవి ఎలా, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో లైక్ మేము వెళ్ళింది సిర్పూర్ వెళ్ళాం, కాగజ్ నగర్ సిర్పూర్ వెళ్ళాం అండ్ అలాగే భీమవరం, తణుకు అండ్ కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి కాలేజెస్ లో ఈవెంట్ ప్రమోషన్ చేసినాం. సో స్టూడెంట్స్ కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ ఈస్ వాట్ అంటే మీరు కొత్త టెక్నాలజీస్ ఏం యూజ్ చేయాలి, మేము ఈ యాప్ లో ఏం యూజ్ చేసాము అనేది క్లారిటీగా వాళ్ళకి చెప్పి సెషన్స్ తీసుకున్నారా? సో ఒక సెమినార్ లాగా వాళ్ళకి తీసుకొని మా యాప్ ప్రమోట్ చేసుకున్నాం, దాంతో పాటు వాళ్ళకి ఫ్యూచర్ లో యూజ్ అయ్యేలాగానే చెప్పినాం. సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసిర్రు ఈ యాప్ ని. సో వాళ్ళు కూడా ఫ్యూచర్ లో దీన్ని యూజ్ చేస్తామనే ఒక పాయింట్ తో వచ్చిర్రు. సో అంత పాజిటివిటీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. యాజ్ అన్ స్టార్ట్అప్ కంపెనీ ఎవరికి కూడా రాదు, బట్ మాకు వచ్చింది ఆ పాజిటివ్ రెస్పాన్స్. సో యాక్చువల్లీ ఈ యాప్ చాలా మంది ఇక్కడ ఉన్న రెగ్యులర్ గా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఏమీ తెలియని చదువు రాని వాళ్ళు కావచ్చు, లేదంటే అసలు దాని గురించి అవగాహన లేని వాళ్ళు, రూరల్ ఏరియాస్ ఉంటాయి, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి, మరి అలాంటి వాళ్ళు యూజ్ చేయాలంటే ఎలా ఏంటి, మీ దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు ఈ యాప్? సో మంచి క్వశ్చన్ అడిగారు. అంటే దీనికి రెండో పాయింట్, అంటే మేము ఈ యాప్ డెవలప్ చేయడానికి సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, సో బయట చాలా యాప్స్ ఉన్నాయి, లైక్ ఓపీ బుకింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, బట్ ఏంటిదంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక మిడిల్ క్లాస్ మెన్ గా ఆలోచిస్తే, సో వాళ్ళు ఏంటి అని అంటే 1200 కు ఓపీ వస్తుంది అంటే ఒక హాస్పిటల్లో 1200 ఓపీ అనుకోండి. సో మీరు బయట యాప్స్ త్రూ బుక్ చేసుకుంటే 1500 అవుతుంది, ఆల్ ట్యాక్సెస్ అండ్ ఆల్ 1500 వాళ్ళ కమిషన్ తో పాటు 1500 మనకి ఖర్చు అవుతుంది. సో మీరు 1200 కి వెళ్తారా 1500 కి వెళ్తారా? 1200 కి వెళ్తారు. సో మా దాంట్లో ఓన్లీ అంటే మీకు హాస్పిటల్లో ఎంతైతే ఓపీ ఉంటుందో ఛార్జ్ ఉంటుందో, మా దాంట్లో బుక్ చేసుకున్నా కూడా సేమ్ అంతే ఛార్జే ఉంటది. మేము పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా తీసుకుంటాం అండ్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ జిఎస్టీ ట్రాన్స్పరెంట్ బిల్లింగ్ తో సహా మేము ఇస్తున్నాం. సో ఓన్లీ మీకు అక్కడ ఎంతైతే దొరుకుతుందో మీకు కూడా ఇక్కడ కూడా అంతే దొరుకుతుంది. సో మిడిల్ అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా వాడతారు అని అంటే, లైక్ మీ సేవా కేంద్రాస్ కి మేము కొలాబరేట్ అవుతున్నాం. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 20 రూపీస్ ఇస్తే ఓపీ బుక్ చేసి ఇస్తారు. సో అట్లా కూడా కుదరదు అని అంటే మీరు అక్కడ మేము కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్ ఇస్తాం. సో వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో ఓపీ బుక్ చేసుకుంటారు. సో ఇది మేము తీసుకున్న ప్రాసెస్. అంటే ప్రతి ఒక్కరు రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కస్టమర్ కేర్ నంబర్ ఇస్తున్నాం. దాంతో పాటు మీ సేవా కేంద్రానికి కూడా అలాట్మెంట్ చేస్తున్నాం. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాటల్లో ఒక ఎక్స్ యాప్, సో దాని మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఇన్ని పిటిషన్స్ రేస్ చేశారని అన్నారు. సో వాట్ సెక్యూరిటీ యూ హ్యావ్ టేకెన్ ఫర్ యువర్ యాప్ అంటే ఏం చెప్తారు? మీ యాప్ కి ఎలాంటి సెక్యూరిటీ గైడ్ లైన్స్ మీకున్నాయి? మీ యాప్ లో అలాంటి ఛాన్సెస్ జరగవు అని అనడానికి ఎలాంటి ఇది ఉంది? ఎలాంటి థింగ్స్ మీరు టేక్ కేర్ చేశారు? అంటే నార్మల్ గా ఏ యాప్ కి కూడా, హెల్త్ సెక్టర్ యాప్ కి కూడా సెంట్రల్ పర్మిషన్ లేదు. సో మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లెటర్ ఉంది. ఓకే. సో వీ హ్యాడ్ దట్. అంటే మేము తీసుకున్న సెక్యూరిటీ పరంగా కానీ, సో మేము తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎక్కడ మిస్గైడ్ అవ్వకుండా, అంటే ఒక పేషెంట్ డాటా ఎక్కడ కూడా మిస్గైడ్ అవ్వకుండా ప్రతిదీ టేక్ కేర్ చేసుకుంటూ డిజైన్ చేసిరు. సో నా ఫుల్ స్టాక్ టీమ్ అయితేనేముంది, అండ్ యూఐఎక్స్ డిజైన్ టీమ్ అయితేనేముంది, అండ్ మార్కెటింగ్ స్టాఫ్ అయితేనేముంది. సో ప్రతి ఒక్కరు ప్రతి స్టెప్ లో వాళ్ళు ఒక జాగ్రత్త తీసుకుని దీన్ని డిజైన్ చేసారు.
సో Okay. ఎక్కడ కూడా పేషెంట్ డేటా బయటికి లీక్ అవ్వకుండా, అంటే ఒక పేషెంట్ ది ఇంకొక పేషెంట్ కి లీక్ అవ్వకుండా, సో ఎవరిది వాళ్ళది ఉండేలాగా హిప్పా కంప్లైంట్స్ ఉంది మన దగ్గర. సో హిప్పా కంప్లైంట్స్ మనకి సెక్యూరిటీ పరంగా అది చాలా యూజ్ అవుతుంది. సో ఇవి మేము తీసుకున్న జాగ్రత్త. ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు దిస్ యాప్, ఈ యాప్ లాంచ్ అవుతుంది అన్నారు, అన్నీ బాగున్నాయి. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకున్న తర్వాత లైక్ అది అయిపోయిన తర్వాత మెడిసిన్స్ అన్నది మీ నుంచి ఏమైనా డెలివరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, వెరీ కమింగ్ సూన్ డేస్ లో మేము డెలివరీ కూడా అవైలబుల్ తీసుకొస్తాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఓపీ బుకింగ్ అండ్ మెడిసిన్ రిమైండర్ అండ్ ఆల్సో ఇన్ వీడియో కన్సల్టేషన్ అండ్ ఫార్మసీస్ కూడా మెడికల్ రిపోర్ట్స్ కూడా అందులో స్టోర్ చేసుకునేది కూడా మేము యాడ్ చేసాం. సో ప్రీవియస్ గా వాళ్ళకి కావాల్సిన డిజిటల్ గా, అంటే ఫిజికల్ కాపీస్ ఆఫ్ మెడికల్ రిపోర్ట్స్ క్యారీ చేయకుండా ఓన్లీ డిజిటల్ గానే ఉండేలాగా, అండ్ అది కూడా ఒక వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక డాక్టర్ కి షేర్ చేసేలాగా. సో ఈ ప్రాసెస్ అంతా మేము తీసుకున్నాం. సో మరి ఈ యాప్ లాంచింగ్ డేట్ మరొకసారి మన ప్రేక్షకుల కోసం. సో ఈ ఆశ ఓపీ యాప్ సెప్టెంబర్ 15, 2025 రోజు లాంచ్ అవుతుంది. ఈవినింగ్ టైమ్స్ లో లాంచ్ అవుతుంది. సో మీరు అందరూ సెప్టెంబర్ 15, 2025 రోజు ఫోన్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. అండ్ ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో ఇది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మా వెబ్సైట్ కూడా విజిట్ అవ్వండి. సో డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ యాప్ ని యూజ్ చేసుకోండి. సో అయితే ఇంకా ఈ యాప్ ద్వారా నువ్వు అనుకోవాలనుకున్న గ్రోత్ కి, నువ్వు అనుకోవాలనుకున్న సక్సెస్ కి హార్ట్ఫుల్ గా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి స్టాండర్డ్స్ కి వెళ్ళి ఎంతో మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ పృథ్వీరాజ్. Thank you so much. అండ్ సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అండ్ దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.